చాలా కాలం తర్వాత హీరో అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒకటి అడక్కు. ఒకప్పుడు కామెడీ కథలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేష్ ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ సినిమాలు, వైవిధ్యమైన కంటెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా ప్రశంసలందుకున్నారు. ఇక ఇప్పుడు తన మార్క్ కామెడీతో ఆ ఒకటి అడక్కు సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. మళ్లీ అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. ఇందులో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా వెన్నెల కిషోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కామెడీ పరంగా అలరించినా అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. అటు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్నాళ్లు థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ కామెడీ సినిమాను ఇంట్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే అందుబాటులో ఉంది. థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఓటీటీ ఫీల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే వయసు పెరిగిన అబ్బాయి పెళ్లి కోసం పడే తంటాలను ఈ చిత్రంలో చూపించారు. పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలు, మ్యాట్రిమోనీ సైట్స్ ను కలవడం, అందులో వారు చేసే మోసాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.